మీ పిల్లలకు చాక్లెట్స్ తినే అలవాటు ఉందా? అయితే బీ కేర్ఫుల్. దొరికిన ప్రతిదానికి నకళ్లు తయారు చేస్తున్న కేటుగాళ్లు డేంజరస్ కెమికల్స్తో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఓల్డ్ సిటీ అడ్డాగా సాగుతున్న ఈ కల్తీ చాక్లెట్ల దందా గుట్టు రట్టు చేశారు. కల్తీగాళ్ల కన్ను చాక్లెట్లపై పడింది. నూనె, నెయ్యి, మసాలా దగ్గర నుంచి వాహనాల ఇంజిన్ ఆయిల్ వరకు దేన్ని వదలని కేటుగాళ్లు ఇప్పుడు చాక్లెట్లను నకిలీ చేసేస్తున్నారు. అతి ప్రమాదకరమైన కెమికల్స్ తో చాక్లెట్లు తయారు చేస్తూ ఓ ముఠా సభ్యులు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఓ డెన్ వేదికగా కల్తీ దందా చేస్తున్నారు. పోలీసుల కార్డన్ సెర్చ్తో ఈ నకిలీ దందా విషయం బయటకొచ్చింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ బహదూర్పురాలో పాత బస్తీలో ఉదయం 4:30 నుంచి చేపట్టడం జరిగింది 300 మంది పోలీసులతో. ఈరోజు ఒక చాక్లెట్ కంపెనీ ఎస్ఏ ఫుడ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న చాక్లెట్ కంపెనీలో ఎక్కువగా ఈ చింతపండు అంటే ఇమ్లీ జామ్, అదేవిధంగా ఆమ్ అంటే పచ్చి మామిడి ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్, ఇమ్లీ జామ్ సంబంధించిన కానీ మామిడి సంబంధించిన కానీ 1% న్యాచురల్ రసం కానీ అదేమి లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, అదేవిధంగా ప్రమాదకరమైన రసాయనాలతో ఈ యొక్క చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. చూడ్డానికి ఏమాత్రం డౌట్ రాదు. తింటే అచ్చం చాక్లెట్ల లాగానే రుచిగా ఉంటాయి. కానీ మాల్ మొత్తం పక్కా నకిలీ. ఎవరికీ తెలియకుండా, విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా జరుగుతోన్న ఈ నకిలీ దందాను సౌత్ జోన్ పోలీసులు బయటపెట్టారు. అచ్చం ఒరిజినల్ ప్రోడక్ట్ లాగానే ఉండే ఈ నకిలీ చాక్లెట్లను బేగం బజార్తో పాటు సిటీలోని చాలా హోల్సేల్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు తేలింది. దొరికిన నకిలీ మాల్ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపించారు. రసాయన పూరిత పదార్థాలతో, అత్యంత ప్రమాదకరమైన పదార్థాలతో, అంటే వాళ్ళు గ్యారంటీగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న కార్సినోజెనిక్ కెమికల్స్ కూడా వాడుతున్నారు. అన్ని ఆర్టిఫిషియల్ నోయిడా ఏరియాలో తయారవుతున్న ఈ కెమికల్స్ని వాడి కేవలం ఈ ఫ్లేవర్స్ ద్వారా ఈ పిల్లల యొక్క ఆరోగ్యంతో చెలగాట్లాడుతున్నారు. వీటిపై ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం కన్సర్న్డ్ వాళ్ళతో తీసుకుని ఈ యొక్క కేసులు నమోదు చేసి వీళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. జంట నగరాల్లో వరుసగా కల్తీ మాల్ దందాలు బయటపడుతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరిన్ని తనిఖీలు చేసి నకిలీ సరుకు ముఠాల ఆట కట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.